హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇది తోటలో పనగొంటి కూర ఉంది, కోసుకుందాము. ఆకుకూరలు వేసున్నాను. ఈ పనగొంటి కూర తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఈరోజు తాలింపు పెడుతున్నాను. చూడండి, దీంట్లో పప్పు వేసి కొద్దిగా తెల్లగడ్డ జీలకర్ర వేసి తాలింపు పెట్టి, దీన్ని నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం లే, సన్నటి మంట మీద పెడితే తాలింపు అయిపోద్ది. కొద్దిగా ఒక చుక్క నీళ్ళు వేయాలంతే, ఎక్కువ వేయకూడదు. ఆ తర్వాత మంచిది, ఈ ఆకు మాత్రం చాలా మంచిది, కంటికి మంచిది అంటారు, రక్తానికి కూడా రక్తం పట్టద్ది అంటారు. నిమిషంలో ఉడికిపోద్ది, మరి తోటల కూర కాబట్టి తొందరగా ఉడికిపోద్ది. ఇది మనం హైదరాబాద్ అక్కడ దొరకదు. ఇది తాలింపు పొడి వేసాను, కొబ్బరి శనగపప్పుల పొడి వేసాను. రుచికరంగా ఉంటుంది, బాగుంటుంది. మీరు ఆ కొమ్మలు వేసేసినా వచ్చేస్తాయి, అదేం పెద్ద ఇది కాదు. ఎప్పుడు ఉంటుంది ఆ ఆకు, ఒకసారి వేసేసుకుంటే తోటలో ఎప్పుడు ఉంటుంది మాకు తాలింపు పెట్టుకునే దానికి. రుచి మాత్రం బాగుంటుంది. పులకాలో, అన్నంలో, దేంట్లైనా తినొచ్చు. ఆహారంలో రోజు తిన్నా మంచిదే ఈ ఆకుకూర మాత్రం. పనగొంటి కూర చాలామంది అంటారు మంచి ఆరోగ్యానికి మాత్రం మంచి ఇది ఉందని, దాంట్లో వాల్యూస్ ఉన్నాయని అంటూ ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.